అన్యాయంగా. సో అలాంటి వాటిని అన్నిటిని మేము అడ్డుకోవడానికి కూడా ప్రయత్నిస్తాము, సహకరిస్తాం. రవిశంకర్ గారు ఒక్క మాట. కొన్ని అక్కడ జరుగుతున్న విషయాలు కానీ ఆ ఆస్తుల్ని చాలా మంది లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కబ్జా చేయడం జరుగుతుంది. సో దీనిని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఆ స్వామీజీలు కానీ మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ అందరి మీద అక్రమ కేసులు బనాయిస్తూ వాళ్ళు చాలా ఇబ్బందులు గురి చేస్తారు. సో మేము పెట్టింది దీంట్లో పూర్వపు హిందూ లాయర్స్ ఇంటలెక్చువల్స్ వినిపించాయి. అక్రమ కేసులు బనాయించారు కదా వాటిని మేము ఎదుర్కొంటాం, వాళ్ళకి సపోర్టింగ్ మేము ఉంటామని చెప్పి ఈ రోజు రాజమండ్రిలో ప్రధానంగా ఈ కార్యక్రమం కోసం ధర్మంగా సేకరించి దాన్ని ఖర్చు పెడితే తప్పు లేదు. అది మిస్యూజ్ చేస్తే ఎవరికైనా సరే దెబ్బలు పడాల్సిందే. చెప్పాము, మన ప్రయత్నం మనం చేయాలి కదా. మేము ప్రశ్నించాం, చెప్పుల స్టాండ్ ఉండాలి, డబ్బులు వసూలు చేయకూడదు. అది మా స్టాండ్. నేను నుంచోమంటారా? మీరు చెప్పాలి అన్న. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय श्री राम, 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 जय श्री राम। न्याय देवता की जय, धर्म देवता की जय, न्याय देवता की जय, धर्म देवता की जय, न्याय देवता की जय, धर्म देवता की जय। पूज्य स्वामीजीलకి జై, హిందువులారా ప్రపంచ హిందువులారా జై శ్రీరామ్, జై శ్రీరామ్. కార్యకర్తలు ఎవరైతే ధర్మం కోసం సమయం ఇచ్చి పనిచేస్తున్నారో అటువంటి వారికి న్యాయ సహకారం, సలహా చాలా అవసరం ఉంది. అయితే ఈ జాతీయ భావన లేకపోవడం, కొరవడం వల్ల సమయం ఇచ్చి లేదా వాళ్ళ యొక్క మేధస్సునిచ్చి ధర్మం కోసం పనిచేసేటువంటి న్యాయవాదులు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి న్యాయవాదులు తమ వృత్తితో పాటుగా తమ వృత్తిని దైవం కోసం, దేశం కోసం, ధర్మం కోసం వాళ్ళు వినియోగింప చేయాలి అనేదే ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే చాలాసార్లు మనం చూడొచ్చు, న్యాయ వ్యవస్థ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఆ తీర్పులు చాలా మార్పులు తీసుకొచ్చినాయి, కొన్నిటిలో మంచిగా, కొన్నిటిలో చెడుగా, కొన్నిటిలో మిశ్రమంగా. కానీ వారి భూమికని మనం కాదనలేనటువంటి గొప్ప స్థితి న్యాయవాద వృత్తిలో ఉంది. కాబట్టి ఈ దేశం ధర్మం ఆధారంగా నడుస్తున్నటువంటిది. ఈ దేశం నిలబడాలంటే ధర్మం ఆధారం. కాబట్టి న్యాయవాదులు అందరూ చెడ్డవాళ్ళు కాదు, న్యాయవాదులు అందరూ కూడా ధర్మానికి సపోర్ట్ కాదు. కానీ చాలా మందికి చెయ్యాలనున్నా ఎలా చెయ్యాలి అనేటువంటి అవగాహన కూడా తెలియకపోవడం వల్ల సో వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి దేశ ధర్మాల కోసం వాళ్ళని ఎలా వినియోగించాలనేటువంటిదే ఇక్కడ ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశాన్ని రక్షించుకోవడం కోసం, ధర్మాన్ని రక్షించుకోవడం కోసం అన్ని మూలాల నుంచి ప్రయాణము చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే దేశం విచ్ఛిన్నకర పరిస్థితుల్లో నెట్టవేయబడుతూ ఉంది. కాబట్టి అందరూ కలిసి ఉండాలి, కలిసి నడవాలి, కలిపి ఉంచాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఎవరెవరి విశ్వాసాలు వారివి, మా యొక్క ధర్మం మేము పాటించేటప్పుడు వచ్చేటువంటి ఆటంకాల విషయంలో ప్రశ్నించే వాళ్ళకు వచ్చే ఆటంకాలను తొలగించడానికి అది సలహా కావచ్చు, మరో విధమైనటువంటి సపోర్ట్ కావచ్చు, న్యాయవాదుల నుంచి మేము ఆశిస్తున్నాం. అందుకని ఈ కార్యక్రమానికి వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. భారత్ మాతాకి మీరు మంచి ప్రశ్న.
అసలు ఈ న్యాయవాదుల సలహా సంప్రదింపులు, ఈ సంఘం ఫోరం హిందూ లాయర్స్, ఇదంతా ప్రధాన ఉద్దేశం అది. ఇక్కడ దేవాలయాలు రక్షించబడాలంటే అక్కడ దైవభక్తి ఉన్నవాడు ఉండాలి. మేము ఆల్రెడీ చాలాసార్లు చెప్పాం. మా రెండు ఉండవు, మీరు గుర్తుపెట్టుకోండి. రెండు కుదరదు. మీరు మంచి ప్రశ్న వేశారు, నో డౌట్. ఆ రెండు కలిసి ఉండవు, అది కాబట్టి ఖచ్చితంగా మేము ఈ ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం కూడా ఏమిటంటే, న్యాయవాదుల యొక్క సహకారంతో ధర్మ, దేశ, దైవ వ్యతిరేకమైన దేన్నైనా ప్రశ్నించడం, దాన్ని ఎదిరించడం, దాని పరిష్కారం వెతకడం. నిన్నగాక మొన్న ద్వారకా తిరుమల వెళ్ళాను. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. రామనారాయణ గారు, అక్కడ లగేజ్ 5 రూపాయలు, చెప్పులు 2 రూపాయలు, సెల్ ఫోన్ 2 రూపాయలు. దేనికి? ఇన్ని కోట్ల డబ్బులు హుండీలో వేస్తుంటే టికెట్లు. అందుకని ఈ విషయంలో ఎవరైనా భక్తులు గుడికి వచ్చి ఆనందంగా వెళ్ళేటట్లుగా ఉండాలనే విషయాన్ని మనం అక్కడ నొక్కి చెప్పడం జరిగింది. అలాగే ఈ కమిటీల్లో వేసేటువంటి వాళ్ళందరూ కూడా ఆ దైవానికి, ధర్మానికి లోబడి ఉండే వాళ్ళని వేయాలి. ఇది మేము ఈ వేదిక మీద కూడా మేము చెబుతాం. థ్యాంక్ యూ. దానికోసం సభలు అవి పెడుతున్నాం, వాళ్ళని సత్సంగాల ద్వారా వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం. చాలా కార్యక్రమాలు దానికోసం జరుగుతున్నాయి దేవాలయాల ఆధారంగా. అయితే దానికి సమయం పడుతుంది. ఇంకా మనం మోటివేట్ చేయడానికి కావాల్సినటువంటి సంభారాలు, తగినటువంటి వ్యక్తులు, మనకు సమయం ఇచ్చేటువంటి వాళ్ళు ఇంకా రావాల్సి ఉంది. ఏమీ లేదు, ఎందుకంటే ఇప్పుడు కాదు రామనారాయణ గారు, అసలు ఇప్పుడు ప్రెస్ మీట్ ఉద్దేశం అది కాదు. ఇంకోటి ఏమిటంటే, అది ఆల్రెడీ తేలిపోయింది. అది ఆల్రెడీ దేని వల్ల ఏమిటి అని తేలిపోయింది. అది సో నింద అయిపోయింది. పోలీసులు తేల్చారు, గవర్నమెంట్ తేల్చింది. వాళ్ళ పరిశోధన, వాళ్ళు చాలా వివరంగా దానికి ఇవ్వాల్సినటువంటి రిపోర్టు, ఇవ్వాల్సిన రిప్లై అన్ని ఇచ్చేసారు. కాబట్టి మనం అవి జరుగుతూనే ఉంటాయి కదా సార్, జరుగుతూనే ఉంటాయి. జరుగుతుంది కూడా. ఇప్పుడు భగవద్గీతని 200 పైన భాషల్లో త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. అది మోడీ గారి ద్వారా ఆ ప్రయత్నం నడుస్తుంది. మనకి ఇక్కడ సీనియర్ న్యాయవాది రాజమండ్రి నుంచి